మహిళల భద్రత విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. అలాంటి దుర్మార్గులను కఠినంగా హెచ్చరిస్తున్నా మీ భద్రతకు చంద్రన్న ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఒక మహిళ ఉన్నారని, ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే స్పందిస్తారని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జనాభా తగ్గుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు అన్నాను, కానీ ఇప్పుడు ఒక బిడ్డ వద్దు ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని చెబుతున్నారు. రాష్ట్రంలో జననాల రేటు 1.5కి పడిపోయింది. ఇది ప్రమాదకరం. అందుకే పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు అవసరమైతే 3 పడక గదులు ఇల్లు, అదనపు రేషన్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తామని నూతన విధానాన్ని ప్రకటించారు. చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు. నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను. ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.